సో మొత్తానికి నిన్న బీసీ బిల్లు ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు మరో ఒకటి రెండు బిల్లులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం ఏముండదు. ఎందుకంటే క్లియర్గా దాన్ని వాళ్ళ జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలోనే రాసింది. మరి బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ సంగతి ఏంది, అది ఎంతవరకు గట్టెక్కుతుంది అని అంటే అదే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత సో మేము ప్రయత్నం చేస్తాం, లేకపోతే మేము అదే నిన్న గుంజీలు తీయమంటే చెప్తే కదా ఆ కార్యక్రమం లాగా అనిపించింది. మరి 42% రిజర్వేషన్ అవుతుందా అమలు సాధ్యమేనా అంటే నాకైతే డౌటే ఉంది అది. ఎందుకంటే ఇవి అక్కడ కేంద్రానికి పోతే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ఇవి ఉన్నాయని చెప్తారు, ఆల్రెడీ బీహార్ది కొట్టేసిరు. సో ఇక్కడ కనీసము ఈ సర్వే ద్వారా ఏం ఆశపడ్డామంటే ఏ ఊర్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో లెక్క బయటకు వస్తుందంటే ఆ లెక్క కూడా బయట పెట్టలే రాష్ట్ర ప్రభుత్వం. లెక్కలన్నీ టేబుల్ మీద పెట్టి ఏం పెట్టలే, అంత ఉత్తదే. కేవలం బీసీలు ఎంత, ఓసీలు ఎంత, ముస్లింలు ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఇక ఇది క్యాస్ట్ సెన్సస్ అని చెప్తా ఉన్నారు. క్యాస్ట్ సెన్సస్ అంటే క్యాస్ట్ల వారిగా లెక్క పెట్టి చెప్పాలి కదా. అది చెప్పకుండా ప్రజల్ని మభ్యపెడతామంటే ఎంతకాలం మభ్యపెట్టగలుగుతాం? ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి నిన్న మండల్లో నేను మాట్లాడినా, దాదాపు ఒక 50 నిమిషాలు మాట్లాడినా. 50 నిమిషాలు మాట్లాడినా అవి కఠోర సత్యాలు, ప్రపంచమంతెరక అదే జరిగిందని ప్రపంచమంతెరక. కానీ అవి తప్పని చెప్పడానికి పాలకులు విశ్వ ప్రయత్నం చేస్తారు. సో తాత్కాలికంగా ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కావచ్చు, కానీ కొద్దిగా లేట్ అయినా కూడా ఇవి అబద్ధాలను తేలడానికి ఎక్కువ రోజులు ఏం పట్టదు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, కులాల వారిగా లెక్కలు తీసినావు కదా, ఏ కులం లెక్కేందో చెప్పు. అవి చెప్పకుండా తూతూ మంత్రంగా రాహుల్ గాంధీ గారు చెప్పిరు నేను చేసిన, మనం ఎగిరి దుంకాలే పండుగలు చేసుకోవాలంటే ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? బీసీలు ఏమన్నా? నువ్వు కులాల వారిగా లెక్క పెట్టి కులాల లెక్కలు ఎందుకు చెప్తలేవు జనానికి? ఇగో ఈ కులం వాళ్ళు గింత, ఈ కులం వాళ్ళు గింత, ఈ కులం వాళ్ళు గింత అనే మాట ఎందుకు చెప్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? కులగణనే కదా చేసింది. బీహార్ చెప్పలేదా? బీహార్ బయట పెట్టింది కదా, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు ఎంత ఉన్నారు మొత్తం తీసింది, మొత్తం ప్రజాక్షేత్రంలో పెట్టింది కదా. మరి మనం ఎందుకు పెడతలేము? దీని వెనకాల మతలబ్ ఏంది? దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% తెస్తావా సస్తారా ఏం చేస్తారనే తర్వాత మాట, దానికోసం అందరం ప్రయత్నం చేద్దాం. కానీ ఈ కులాల వారిగా చేసినటువంటి లెక్కలు ఎందుకు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టలేదు? పబ్లిక్ సమాధానం చెప్పు సాలిగా. నిన్న వాస్తవానికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఈ కులాల వారి లెక్కలు ఏమైనా పెడతారేమో అని చెప్పి ఏం లేవు ఆ లెక్కలలా. కేవలం బిల్లులు తీసుకొచ్చి ఆడబెట్టిపోయారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంది? నీ కులగణన అంటే ఎట్లా ఉండాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను లెక్కబెట్టి ఆ లెక్కబెట్టిన దాన్ని సరిచూసుకొని ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి ఇగో ఈ గ్రామంలో ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టాలంటే పబ్లిక్ పైసలతో ఖర్చు పెట్టి చేసినటువంటి సర్వే కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది పెట్టకుండా మీరు ఎంత బీసీల మీద యాక్టింగ్ చేసినా కూడా అది ఫలించదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేసిరా, బీసీ బిల్లు ఎస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారి ఒత్తిడి ఉండొచ్చు, ఓ బిల్లు అయితే పెట్టారు. కానీ ఆ బిల్లు ఎంత పారదర్శకంగా ఉంది. ఇవాళ 19 తారీఖు కదా, 19 తారీఖు 3వ నెల నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు అది బిల్లు 42% పాస్ చేసుకొచ్చి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇగో పాస్ చేసుకొచ్చినా అని చూపెట్టండి సార్, చూద్దాం. చూపెట్టండి. ఎందుకు మభ్య పెట్టడం జనాన్ని? ఎక్కువ రోజులు బతకం. నిజాయితీగా నీతిగా ప్రజలకు ఏం కావాలో చెప్పాలి. అది చెప్పకుండా ఇవాళ నువ్వు మా జనాభా లెక్కలనే అందరినీ కలిపి 3,50,00,000 మంది ఉన్నారని చెప్పి లెక్కలు పెట్టి ఆడ బారేసిపోతే మీ లెక్కలు తప్పని మీ పత్రాల ఆధారంగానే నిరూపిస్తే దానికి సమాధానం ఉండదు. కులాల వారిగా లెక్కలు ఎప్పుడు బయట పెడతారు? ఇది కావాలి. ఆ 42% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దగ్గర పోయి కొట్లాడదాం, కానీ సైమల్టేనియస్గా ఇది కూడా బయట పెట్టండి.
బయట పెట్టాలి, లేకపోతే ఈ సర్వేకి అర్థమే లేదు. ఇక ఎందుకు తెలియవద్దా ప్రజలకు? వాళ్ళ బలం ఏంది, వాళ్ళ బలహీనత ఏంది అనేది ప్రజలకు తెలియవద్దా? వాళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నారు, ఏం కథ అని తెలియవద్దా? ఒకవేళ ఈ లెక్కలు బయట పెడితే ఏం జరుగుతుందంటే, ఈ బీసీల లెక్కలు కనుక బయట పెడితే, సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఓను 80 చిల్లర మిగులుతాయి. ఈ 80 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్నటువంటి రెడ్లు గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం ఏదీ లేదు. ఓట్లు బీసీలు అయిన తర్వాత మీరు ఎట్లా నిలబడతారని చెప్పి బీసీల నుంచి క్వశ్చన్ వస్తుంది కదా. ఆ క్వశ్చన్ రావద్దంటే ఇలా లెక్క తెలియవద్దు అన్నట్టు. ఇది వీళ్ళ కుట్ర. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు నవ్వు వస్తుంది మీ చూస్తూ ఉంటే, మీ ప్రయత్నం చూస్తూ ఉంటే. మీరు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటు కేంద్రానికి రాంగ్ ఏది తప్పుడు లెక్కలను నిజం లెక్కలను నమ్మించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా నీ చుట్టూన్నటువంటి 5-6 బీసీలతో సప్పట్లు కొట్టిస్తుండొచ్చు. కానీ అవి బయటపడ్డ రోజు వీళ్ళందరితో పాటు నువ్వు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సహజంగానే మీ మీద మాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే మీ చరిత్రలో మొత్తం మీరు మీ వర్గాల ప్రయోజనాల కోసం మీరు చేసిన అది తప్పు కాదు. నీ వర్గ ప్రయోజనం కోసం నువ్వు పోరాటం చేసుకున్నావు. నీ వర్గ ప్రయోజనం కోసం నువ్వు లెక్కలు తీసి నీ వర్గాల లెక్కలు పైకి చూపెట్టి మా వర్గాల లెక్కలు దాచిపెట్టి ఇది చేసినావు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే కమిషన్ వేయాలి, డెడికేట్ కమిషన్ వేయాలి, లెక్కలు తీయాలి. లెక్కలు తీసిన తర్వాత వాటిని క్రోడీకరించి ఎవరెంత అనేది ఒక బిల్లు తయారు చేసి తాసిపం. అయ్యా, ఈ ఈడబ్ల్యూఎస్ కోట 10% రిజర్వేషన్ ఎట్లిచ్చిరు? ఏ లెక్కల ప్రకారం ఇచ్చిరు? ఏడ జనాభా లెక్కలు చేసిరు వాళ్ళవి? ఏ కమిషన్ వేసిరు? తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, వడ్డిచ్చేటోడు మనటోడైతే ఏ లెక్కలు ఉండయి గుర్తుపెట్టుకోరి. ఏ లెక్కలు ఉండయి ఇవ్వాలనుకుంటే. ఇదంతా డ్రామా. ఇవాళ భారతదేశంలో మొత్తం 27% రిజర్వేషన్ కదా బీసీలకు. ఓబీసీ రిజర్వేషన్ 27. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు సెంట్రల్ గవర్నమెంట్, ఇందులో ఎంతమంది ఓబీసీ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎవరికైనా 21% ఉన్నారు. 21% మందే ఉన్నారు. 27% రిజర్వేషన్ ఉన్నా 21% మంది ఎంప్లాయీస్ బీసీలు ఉన్నారు. దీన్నే 27 చేసి అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వాలు 42 చేసి మనల్ని ఆ స్థాయికి తీసుకపోతే అంటే ఎవడన్నా నోరుతో నవ్వుతాడా? ఇది ప్రజలరా, వీళ్ళు చెప్పే లెక్కలు కాదు, రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఈ పక్కన ఉన్నటువంటి బీసీలు చెప్పారు కదా. ఎందుకు చెప్పారు అని అంటే, సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు మాకు ఇంకేమన్నా ఇస్తాడేమో, పదవి ఇస్తాడేమో, మా భుజం మీద చేస్తాడేమో, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ నిస్వార్థంగా మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఈ మాట ఎవడైతే చెప్తాడో వారిని ద్రోహిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు సీఎం గారు. కానీ సీఎం గారు గుర్తుపెట్టుకో, ఈ ప్రజాక్షేత్రంలో, ఈ బీసీ క్షేత్రంలో మీరు పరమ ద్రోహిగా నిలబడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ లెక్కలు, ఈ కథ, ఈ వ్యవహారం అన్నిటి ద్వారా నేను పదే చెప్పిన, సరిదిద్దుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకోరని చెప్పిన. మీ ఇంటెన్షన్ అది కాదు. ఈ కులగణన ద్వారా అప్పర్ క్యాస్ట్ లెక్కలను పైకి చూపెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి మీరు ఆడినటువంటి డ్రామా ఇది. బీసీ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్లు తేవడం, ఆ తర్వాత కులాల వారీగా లెక్కలు చెప్పడం అనేది మీ ఇంట్లో ఒంట్లో లేదు, మీరు చేయరు. అది మేమే చేయాలి. మరి ఇదే 27% భర్తీ చేయలేనటువంటి మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా? మేము నమ్మాలా? 1992లో వచ్చింది రిజర్వేషన్ బీసీలకు. 1992లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ కూడా ఉత్తగా రాలే. దానికి మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వేస్తే, రిపోర్టును విపి సింగ్ గవర్నమెంట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూసారు. మొరార్జీ దేశాయ్ వేసిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు తొక్కి పెట్టిరు ఈ రిపోర్ట్ని. సో ఇట్లా
మీ గత చరిత్ర అంతా మోసం దగాలతోనే కూడినటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు సజావుగా చేసిస్తారంటే మేము నమ్మన్నా. అందుకోసమే నిన్న మండలిలో జరిగినటువంటి చర్చలో 50 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడి ఏం జరిగిందో అదే చెప్పిన ప్రజలారా. ఒక్క సింపుల్ ఎగ్జామ్ చూద్దాం. వీళ్ళు మనల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా పైకి తెస్తారని చెప్తారు కదా, ఒక్కటి చూద్దాం బాయ్ సాబ్. ఇక ఇలా కథ ఇలా భాగవతం అంతా బయటపడుతుంది. ఇగో ఇది గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీసీలను విద్యా మరియు ఆర్థిక రంగాలలో చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థితికి తేవటానికి బీసీల కోసం వివిధ రూపాలలో కేటాయించిన బడ్జెట్ ఈ కింది విధంగా ఉన్నాయి. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఎంత పైకి తేవడానికి ప్రయత్నించిందంటే ఇందులో ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్లో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఐఐఎం సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ బీసీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్ కింద, ఆ తర్వాత ఓవర్సీస్ స్టడీస్, ఆ తర్వాత నేషనల్ ఫెలోషిప్ కింద ఇవి ఎడ్యుకేషన్ పరంగా మన బీసీలను పైకి తేవడానికి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ చూస్తే వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్ష ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇగో ఈ అన్ని స్కీమ్ల కింద బీసీలకి ఇంతకి ఈ 10 ఏళ్ళలో ఎంత ఇచ్చిందో ఒకసారి చూద్దాం. 2014-15లో అదే కేంద్రం ఎంత బడ్జెట్ పెట్టిందంటే 16,63,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. 16,63,000 కోట్ల బడ్జెట్ పెట్టి బీసీలకు ఎంత ఇచ్చింది ఎరికేనా? 16,63,000 కోట్ల బడ్జెట్లో 54 కోట్లు బీసీలకు ఇచ్చింది. 54 కోట్లు. ఇక్కడ 2015-16 తీసుకుంటే 17,90,000 బడ్జెట్ పెట్టిరు. 17,90,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు. పెట్టి 1,085 కోట్లు బీసీలకు ఇచ్చారు. 2016-17లో 19,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 1,212 కోట్ల రూపాయలు బీసీలకు ఇచ్చారు. ఇక్కడ 2017-18లో 21,42,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,233 కోట్లు బీసీలకు ఇచ్చి ఇక్కడ లక్షల కోట్లు గుర్తుపెట్టుకో. చూడు లక్షల కోట్లు, ఇది లక్షల కోట్లు ఉట్టిగా, ఇది వందలు ఇవి సాధారణ లక్షల కోట్లు. ఇక్కడ ఇట్లా చూసుకుంటూ వస్తే మొత్తం ఈ 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో పెట్టినటువంటి బడ్జెట్ 286 లక్షల కోట్లు. 286 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే బీసీలకు ఇచ్చింది 15,000 కోట్లు. చూసుకో, ఇగో వీళ్ళు మనని పైకి తెచ్చే కార్యక్రమం. ఇది పర్సంటేజ్లో కొలుద్దామంటే కూడా అంతలేదు. అది ఈ లక్షల కోట్ల ఈ మన బీసీల బతుకులు మార్చడానికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి లెక్కలు ఇవి. సేమ్ రాష్ట్రం లెక్కలు ఇంతకంటే దరిద్రం ఉంటాయి, ఇంతకంటే దరిద్రం ఉంటాయి. ఇక్కడ మన బీసీలకు పైసలు ఇవ్వమంటేనేమో 15,000 కోట్లు ఇచ్చిర్రు. 10 ఏళ్ళల్లో బీసీల చదువుల కోసం, బీసీల స్కాలర్షిప్ల కోసం కేంద్ర ప్రభుత్వం 15,855 కోట్లు ఇచ్చింది. ఇక ఇది ఇటు పెడితే ఒకసారి ఇది క్లోజ్ చేయాలి. ఒక్క నిమిషం. ఇగో నిన్న ఈనాడు దినపత్రికలో ఒక వార్తను చూడు. లోన్ రైట్ ఆఫ్ 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్లు రైట్ ఆఫ్. ఆ ఏడాదే అత్యధికం. గడిచిన 10 ఏళ్లలో 16 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. గడిచిన 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2,36,265 కోట్లు సాంకేతికంగా రద్దు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇట్లా ఈ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న బడా కంపెనీలు ఉంటాయి కదా, అంబానీలు, అదానీలు, తర్వాత విజయమాలలు, నీరవ్ మోడీలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ 16,35,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాయి కేంద్ర ప్రభుత్వం. ఈ దొంగలకు, ఈ పెద్ద కార్పొరేట్ దొంగలకు 16,35,000 కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో బీసీల కోసం చేసినటువంటిది 15,000 కోట్లు, 15,855 కోట్లు. ఇప్పుడు చెప్పుర్రిగా ఎవరిదయా? అందుకే ఈ పంచకాడ బీసీ ఓడు ఉంటే ఇది ఉల్టా కాకపో.
బ్యాంకులో మనకు బీసీలకు అప్పులు ఇవ్వండి, బ్యాంకులు ఇయ్యాయి. మార్టిగేజ్ చేస్తావా, ఏం చేస్తావు, వాళ్ళకు మాత్రం అప్పరంగా అప్పులు ఇస్తే 1,000 కోట్ల రూపాయలు, 16 లక్షల కోట్ల 16 లక్షల కోట్లు బ్యాంకుల దగ్గర తీసుకొని ఎగ్గొడితే వాళ్ళకు బదులు కేంద్ర ప్రభుత్వం కట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా కట్టింది? ఈ బీసీల మెజారిటీ ప్రజల నడ్డి ఇరుసుకొచ్చి పన్నులు తీసుకొచ్చి వాళ్ళకి కట్టింది. ఎవరు జాతుండిడా? ఈ లెక్కలు నిన్న నేను మాట్లాడితే, ఈ లెక్కలన్నీ తీసి మాట్లాడితే ఇక చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. జరిగినా పర్వాలేదు బైసాబ్. 78 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంటే నేను మాట్లాడకుండా నా ప్రయోజనాల కోసమో ఇంకో దానికోసమో నేను పదవిలోకి రాలే. నేను పదవిలోకి వచ్చింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రయోజనాల కోసం వచ్చిన. ఈ లెక్కలు చెప్పకూడదు ఇప్పుడు వాళ్ళకు. ఎందుకంటే మేము ఉన్నదే మాపు చేసుకుంటాను. మీకు మా చదువులు సార్ అంటే 15,000 కోట్ల ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది జనాభా, 80-90 కోట్ల మంది జనాభాకు 15,000. ఇక్కడ లక్షల కోట్లు. ఇక్కడ ఆడ కేవలం 3.5 లక్షల కోట్లు 15 మంది అప్పులు. అవి 15 మంది అప్పులు 3.5 లక్షల కోట్లు మాపు చేసిరా. ఇగో ఇది సత్యం, ఇదే నిజం. ఇది మాట్లాడితే కొద్దిగా ఇబ్బందికరం అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. అనిపించినా ఐ డోంట్ కేర్ బాయ్ సాబ్. వాస్తవం అయితే గిదే జరిగింది. గిది సెస్ వ్యాట్ డోంట్ పే ట్యాక్సెస్ అని చెప్పినట్టు ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు చూసుకుందాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది మనం చూసి ఊరుకుంటే సరిపోదు. ఈ సత్యాన్ని 10 మందికి చెప్పండి, షేర్ చేయండి, ఏం జరిగిందో చెప్పండి. మనం చూసి సప్పట్లు కొట్టడానికి కాదు. ఇక రెండో విషయం, సునీత విలియమ్స్ గారు భూమి మీదకి ఇచ్చేసినారు. ఆమె క్రూ దిగింది. ఉదయం 3:27 వచ్చింది. మిగతా క్రూతో పాటు ఆమె కూడా వచ్చేసింది దాంట్లో నుంచి. మొత్తానికి 9 నెలల ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదన నుంచి ఆమె దిగ్విజయంగా అది కరెక్ట్ పెట్టుకోరా అన్న. వచ్చింది, వచ్చి అట్లా సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ తీసుకొచ్చిండు. ఇక్కడ కరెక్ట్గా ఆ క్యాప్సూల్ దాంట్లో పడ్డ తర్వాత ఇగో డాల్ఫిన్స్ చూడు దాని చుట్టూ ఎట్ట తిరుగుతా ఉన్నాయి. డాల్ఫిన్స్ దీంట్లోకి తీసుకొచ్చి దీంట్లో వాళ్ళని బయటకు తీసి ఆ తర్వాత పంపించేసిరు వాళ్ళని. సరే వద్దులేనయ్యా, అది ముందే నువ్వు తీసి పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ కాదు. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఓటర్ ఐడితో ఆధార్ లింకు, యుఐడిఏఐ సిఇఓతో కేంద్ర హోంశాఖ చర్చలు. ఇది చేయాలి, ఇది చేస్తే చక్కగా అవుతుంది. దొంగ ఓట్లు ఉన్నాయి. ఓటర్ ఐడి ఆధార్ కార్డు లింకుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర హోం, న్యాయశాఖ, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సెక్రటరీలతో యుఐడిఏఐ సిఇఓ సమావేశం నిర్వహించినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుత చట్టం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ఐడి ఆధార్ సీడింగ్ చేస్తామని తెలిపింది. అయితే ఓటర్ ఐడితో ఆధార్ను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి కాదని మళ్ళీ వచ్చింది. ఓటర్లు ఇష్టపడితేనే తమ ఆధార్ను లింకు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటర్ ఐడితో ఆధార్ సీడింగ్ చేసుకుని ఓటర్ల పేర్లను లిస్టులో నుంచి తొలగించబోమని చెప్పి చెప్పిందట. ఏం లాభం? దొంగది కాదు, దొడ్లకి రాదు. ఒక్కరికి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది. ఆ ఆధార్ కార్డు లింక్ అయితే ఓటేస్టోడు కూడా వట్టిగానే కనిపిస్తుంది. ఏం ముద్ర పెడితే ఈయనదైనా కాదా ఓటు అని తేలిపాయ. 4 దగ్గరలు ఇస్తారు ఇప్పుడు ఓట్లు. 21 నుంచి 10th ఎగ్జామ్స్. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. అయితే పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారట. ఇక ఇవాళ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి రూపాయలు 3.10 లక్షల కోట్ల వరకు
ఉండొచ్చు 2025-26 పద్దు. సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రయారిటీ. రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, ఇతర 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 14 నెలల పాటు ఆదాయ వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రభుత్వం ఆ మేరకే పద్దును పెట్టేందుకు సిద్ధమైంది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉదయం 11 గంటల 2 నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమర్పించనున్నారు. ఈ మేరకు బడ్జెట్కు ఉదయం 9:30 ప్రాంతంలో అసెంబ్లీ లాబీలోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆమోదం తెలపనున్నది. 3.10 లక్షల కోట్ల వరకు పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇంకాస్త ఎక్కువే అనుకున్నప్పటికీ ఆదాయ వ్యయాల ప్రకారం మార్పులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పోయినసారి ఏమో 2,90,000 కోట్లు చేసిండ్రు. 2,91,000 కోట్లు. 2.91 కోట్లు పెడితే, ఇంత బడ్జెట్ పెడితే, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా మండల్లో నా ప్రశ్నకు, 2.25 కూడా రాలేదట ఆదాయం. అంటే దాదాపుగా ఇంకొక 60,000 కోట్ల రూపాయలు ఆదాయం రాలే అప్రాక్సిమేట్గా. ఈ 60,000 కోట్ల బీసీలకు 9,000 కోట్లు కేటాయించారు కదా మొన్న, 9,200 కోట్లు. ఇందులో ఇది కూడా ఉంటుండొచ్చు మేబీ. ఇప్పుడు 3,10,000 కోట్లు. చూస్తుంటే భయంకరమైన లెక్కలు చూస్తుంటే వీళ్ళు ఇన్నేళ్ళు బట్టి చేసిన దోపిడీ, ఇన్నేళ్ళు చేసిన కథ అసలు షాకింగ్ అనిపిస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. శాసనసభ మండలిలో బిల్లు పాస్. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్. ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. దీనికోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. వాళ్ళ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎమ్మెల్యే వివేక్ సూచన మేరకు ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. 2026 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇప్పుడు విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ చూడరు గమ్మత్ విషయం. మొత్తం 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండాలని, మించకూడదు అనేది ఉంది. ఒక రూల్ పెట్టుకున్నారు. ఇందిరా సాహని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 18% జనాభా ఎస్సీలు అని చెప్తా ఉన్నారు. ఓకే, ఎస్టీలకు 10% రిజర్వేషన్. వీళ్ళిద్దరిది కలిపితే 28. ఇంకా మిగిలేదెంత? 22. ఈ 22 బీసీలది. ఇలా జనాభా పెరిగినప్పుడల్లా బీసీల రిజర్వేషన్ తగ్గుతుంటుంది. ఎందుకంటే 50% స్లాబ్ దాటుందని పెట్టిరుగా. మరి ఈడబ్ల్యూఎస్ కింద 10% ఇచ్చిరుగా మల్లన్న అని చెప్పానంటే దానికి కథ పెట్టిరు. ఒకటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని పెట్టిరు. దీంట్లోనేమో సాంఘికంగా రకరకాల ముచ్చట్లు. వాళ్ళు దాటుకోవచ్చు. 22 కూడా కాదు అసలు. యాక్చువల్గా దీనికి దాని ఏమంటారు అంటే రకరకాలు ఉంటాయి. ఇంకా వికలాంగులకు సంబంధించి 4 నుంచి 5% ఇవ్వాలి. ఇందులో ముస్లిం రిజర్వేషన్ 4 పోతే 18 మిగులుతుంది. వాస్తవం. ఈ అన్ని అన్నట్టు ఇది మోసం కథ, మోసం లెక్క. ఈ సుప్రీంకోర్టు కాడనే ఈ స్లాబ్ పెట్టాలని రాజ్యాంగంలో లేదు. ఈ స్లాబ్ ఎత్తేయించడానికి వీళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళ పని, బీసీల పని బాగా చేయాలి కోర్టులు అని చెప్పి ఈ పాలకులకు ఉంటుంది. కాబట్టి ఇది చేసిరు. ఇక ఇప్పుడు 42% దేవుడు ఎరుగు. దీన్ని 22 తీసుకొస్తామని చెప్తానే ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు 22 తీసుకొస్తాను. 4% ముస్లిం 42% కాదు బీసీలారా, మీ సంగతి చెప్తా 22కే తెస్తా. ఇగో వాళ్ళవి పెంచుతా. వాళ్ళవి పెంచడం అంటే ఇలా తగ్గించడమే కదా, అంతకంటే ఇంకా ఆప్షన్ లేదు. ఏం లేదు ఇక్కడ. వాళ్ళకేమో వాస్తవానికి మన ఎస్సీ సోదరులకేమో రాజ్యాంగంలో రాసింది జనాభా ప్రాతిపదికన పెంచుకోవచ్చు ఇవ్వాలని. బీసీలకు అట్లా లేదు. చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఉభయ సభలు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సమానత్వం కోసమే వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినాం. మంత్రి దామోదర. తీర్పు వచ్చిన 6 నెలల్లోనే బిల్లును ఆమోదించినాం. సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని వెల్లడి. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రసంగం. దేశవ్యాప్త కులగణనకు తెలంగాణ మార్గం చూపింది. ఎక్స్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోస్ట్ చేసిండ్రు. బీసీ రిజర్వేషన్ల బిల్లు సామాజిక న్యాయం వైపు విప్లవాత్మకమైన అడుగు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చిందని వెల్లడి. నేను సూచన చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మీరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలు తీసుకొని పోతే మీరు నవ్వుల పాలు కాకపోతే అడుగురి, బరాబర్ అవుతారు. మీరు చూడండి, మిమ్మల్ని కావాలనే చేస్తుర్రా. మరి
హైదరాబాద్లో బతకాలంటే నెలకు 31,000 కావాలి. సింగిల్ రూమ్ కావాలన్నా 8,000 పెట్టాల్సిందే. ఇంటి కిరాయిలు, సామాన్లు, రవాణా ఖర్చులకే జీతం ఖతం. నెలకు స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. 15,000 జీతానికి పనిచేస్తున్న లక్షల మంది. ఇన్ఫోమెన్స్ సంస్థ సర్వే రిపోర్ట్లో వెల్లడి. లివింగ్ కాస్ట్లో 6వ స్థానంలో హైదరాబాద్, మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్. హైదరాబాద్ మహానగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతున్నది. సింగిల్ రూమ్ కావాలంటే 8,000 పెట్టాల్సిందే. నెలకు గ్రాసరీ, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. మొత్తంగా ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషికి ప్రతి నెల 31,000. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు నేను చెప్పిన మాట ఉందిగా, ఇప్పుడు తాత్కాలికంగా అట్టెట్లా అంటారు. కానీ మీరు చూడండి, మీరు 2028 ఎలక్షన్ ఫేస్ చేసే నాటికి మీకు ఇది పెద్ద ప్రాబ్లం కాకపోతే నన్ను అడుగురి. నేను మీ ఫ్యూచర్ గురించి చెప్తా ఉన్నా. ఇప్పుడు 8 ఉన్నాయి కదా, ఏకు కూడా మిగిలేదు. అప్పుడు మీరు చూడుర్రి. ఇదొక్కటే కాదు, ఈ ఇంపాక్ట్ మిగతా రాష్ట్రాల మీద పడకపోతే అడుగు. మిమ్మల్ని కావాలని తప్పుదోవ బట్టించి మీ రాజకీయాన్ని ఖతం చేసే కుట్ర జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ గారు. మీరు చూసుకోరు. ప్రతి నెల 31,253 అవసరమవుతున్నాయి. ఇన్ఫోయెన్స్ ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచిందని చెప్పి, హైదరాబాద్లో బతకాలంటే నెలకు 31,000 ఉండాలి ఖచ్చితంగా. తక్కువ. ఎంతమంది పేదోళ్ళ దగ్గర ఆదాయం 31,000 ఉందో మీరు చూడండి. తర్వాత ఇవి కాకుండా మళ్ళీ ఇంక వేరేనట. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్లో అవి వేరేనంట. ఇంకా కాల్పుల విరమణకు పుతిన్ ఓకే చెప్పిండు. ఉక్రెయిన్తో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. మంగళవారం ఉదయం పుతిన్తో ట్రంప్ సుదీర్ఘంగా 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపారు. నిన్న మనం అన్ని లెక్కలు బయట పెట్టినాం కదా. భారత్ 1952 నుంచి నేటి వరకు జరిగినటువంటి లెక్కలన్నీ బయటపెట్టాం. లెక్కలన్నీ బయటపెట్టి నిన్న అన్ననే చెప్పిన ఏమని, మీడియా సంస్థలు ఈ వార్తలు అయ్యాయి. ఎందుకే అంటే ఆ మీడియా మాది కాదు, 90% మీడియా అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉంది. ఆ వార్తలు అయ్యాయి, ఆ వార్తలు కూడా రానివ్వవు, మా ప్రజలకు అవి చేరనియ్యాయి అని చెప్పిన. సో అన్నట్టుగానే ఏ పత్రిక వార్తలు రాయాలి, చాలా జాగ్రత్తగా. రెండో విషయం ఏంటంటే, ఆ పత్రికలు రాయకపోగా మరి మనం ఉన్నాం కదా బీసీలము, మనం టీవీ వాట్సాప్ ఇది పెట్టుకొని చూస్తున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం మరి? వీళ్ళు రాయనప్పుడు మనం చేయాలి కదా ఆ పని, మన ప్రజల దగ్గరికి మనం చేరవేయాలి కదా జరిగినటువంటి అంశాన్ని. వీళ్ళు రాయరు, మనము చేయం, ఎట్లా పోతుంది పబ్లిక్ దగ్గరికి? వీళ్ళు ఎందుకు రాయరు అంటే, వెలుగు అక్కడో ఇక్కడో రాసిందిలే కొంత, కానీ మిగతా పత్రికలు రాయవు. ఎందుకంటే ఆ పత్రికలది కూడా చెప్పిన కదా నిన్న, పత్రికలు ఇవ్వని ఏం కథ అనేది ఆగరు. తీన్మార్ మల్లన్న మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం రాస్తాయి ఈ పత్రికలు, ఎందుకంటే అప్పుడు పెద్దగా రాస్తాయి. తీన్మార్ మల్లన్న చెప్పిన మంచి విషయాన్ని ప్రజలకు తీసుకుపోవాలనుకో, ఏమన్నా ఈ బీసీల మీద దాడులో, బీసీలకు మీద కేసులు అయితే రాసేస్తాయి. అప్పుడు ఇట్లుంటాయి అన్నట్టు. ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 404 మంది మృతి. ఇంకొక రీసెర్చ్ చేస్తూ ఉన్నాము, ఈ పత్రికలు ఎట్లా బతికినాయి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు ఎట్లా బతికినాయి, ఏమేమి రాయితీలు తీసుకున్నాయి, ఎట్లా సస్టైన్ అయినాయి, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎట్లా సస్టైన్ అయినాయి, వాళ్ళకి భూములు ఎట్లిచ్చారు, కథ ఎట్లిచ్చారు, వీటి మీద రీసెర్చ్ చేస్తా ఉన్నాం. అది చేసినప్పుడు ఇంకా గుండె దబ్బేలమంటారు. చూడు, ఫ్రీగా భూములు 50 రూపాయలకు గజం భూములు అట్లిచ్చిండ్రు. ఏది బంజారాలు జూబ్లీహిల్స్లా. ఇక ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 404 మంది మృతి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడుల్లో 404 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇకనైనా కేంద్రం కులగణన చేయాలి, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సర్వే చేపట్టిన. ఇదైతే కరెక్ట్, ఏ రాష్ట్రం చేయదు ఇట్లా. ఇంకా ఇగో మా నాయకులు పోయి ఇది అద్భుతమైనటువంటి సర్వే అని చెప్పుకుంటా ఉన్నారు. ఆడ మనం చూస్తే నవ్వన్నా ఏడవన్నా అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాగా, ఇప్పుడు నీకు ఈ పదవి ఇస్తే పోయింటే సగం మంది కాలు అవుతారు. ఆడ సగం మంది వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ. అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసినాం, దుర్బుద్ధితోనే కొంతమంది సర్వేలో పాల్గొనలే. కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారి సపోర్ట్, కొందరు నిన్ను విమర్శించుడేంది? ముఖ్యమంత్రి గారు మీరు నన్నే అంటున్నారు, మిమ్మల్ని విమర్శించుడేంది? నువ్వు సక్కంగా చేసిన సర్వే అని విమర్శించుడేంది? నేనే నిరూపించిన కదా. దానికి నేను చెప్పిన సర్వే లెక్కలకు కౌంటర్ ఇచ్చే దమ్ము లేక నన్ను విమర్శిస్తున్నారంటే, ఈ ప్రజలకు అన్యాయం చేస్తే వీళ్ళందరూ మీకు జై కొడుతుండొచ్చు, అది తాత్కాలికంగా గుర్తుపెట్టుకోండి. వాస్తవం చాలా కఠోరంగా ఉంటుంది. నేను చెప్తున్నాగా, మీరు పదవులు ఇస్తా అంటే ఇందులో అందరు తీసుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మీరు చూడండి, ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే,
దశాబ్దాలుగా జరిగింది ఇదే. చిన్న చిన్న పదవులు మా వర్గాలకేసి వాళ్ళని మచ్చిగా చేసుకొని తద్వారా మీరు పబ్బం గడుపుకున్నారు. ఇవాళ కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారి సపోర్ట్ కోరుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎస్, బీసీ బిల్లుకు మద్దతు చేయమని నేనే కదా పోయింది. నేనే బీఆర్ఎస్ పార్టీ దగ్గర పోయినా, ఎంఐఎం దగ్గర పోయినా, బీజేపీ దగ్గర పోయినా, సపోర్ట్ చేయమని పోయినా. నేను రిక్వెస్ట్ చేసిన, మీరు చేయాల్సిన పని నేను చేసిన. రెండోది, ఈ ముసుగులో రాజకీయం చేసే వారి ట్రాప్లో పడి ఎవడు రాజకీయం చేస్తున్నాడు? ఎవడు రాజకీయం చేస్తున్నాడు? మీరు కదా రాజకీయం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు కదా ఈ ఈ ఈ చీకటి రాజకీయాలు చేస్తుంది మీరు కదా. బీసీ ప్రజలు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన లెక్కలు గ్రామాల వారిగా బయటపెట్టు. ఎక్కడెక్కడ చేసినాం, ఏ ఊర్లో ఎవరెవరు ఉన్నారో చెప్పాలి క్లియర్గా. అది చేయిపోయిగా నేను మాట్లాడ, అది బయట పెట్టిపోయిగా పబ్లిక్ డొమైన్లో పెట్టేసేయండి, ఉన్నాయి కదా లెక్కలు. రాహుల్ గాంధీకి అభినందన సభ పెట్టండి, ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా అపాయింట్మెంట్ తీసుకుంటాం, బీసీల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని వెల్లడి. సీఎం రేవంత్కు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మానం. మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి నాయకత్వం కానీ వాళ్ళంతా మా వాళ్ళే కాదంటలేము, కానీ వాళ్ళు కూడా వచ్చి శాల్వ కప్పిరు కదా అని పొరపాటున కూడా కుంగిపోకు. పొరపాటున కూడా వాళ్ళందరికీ తెలుసు ఈ ఫేక్ లెక్కలని, ఇవి తప్పుడు లెక్కలని. అందరు కేవలం 42% రిజర్వేషన్ అనేటువంటి చర్చ ఈ రాష్ట్రంలో జరగాలనేటువంటి ఒక ఉద్దేశం అందరిలో బలంగా ఉండే. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నేను ఈరోజు 19 తారీఖులో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న అసెంబ్లీలో కూడా చెప్పిన, సభ్యులారా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ఇది అయ్యే పనేనా అని చెప్పి. అందరు కాదని చెప్పారు. ఎందుకు ఈ మభ్యపెట్టే కార్యక్రమం? ఇక్కడ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తుండు మన బీసీలను? ఏందన్నా వీళ్ళందరూ అదే వచ్చిన, అది ఎందుకన్నా ఇప్పుడు మాట్లాడుతుంది కదా. ఇక్కడ ఇప్పుడు తీన్మార్ మల్లన్న కులగణనలో పాల్గొనని వాళ్ళు కాదు, కులగణనలో పాల్గొనేటువంటి అనేకమైనటువంటి జాతులు మీ దగ్గరనే ఉన్నాయి. మీరు మాకు చెప్తా ఉన్నారు పాల్గొన్న వాళ్ళ లెక్క బయట పెట్టు, పాల్గొనను తీసిపెట్టు. ఫస్ట్ కులగణనలో పాల్గొనంది అప్పర్ క్యాస్ట్ జనాభా పెరుగుతుంది, టెన్షన్గా పాల్గొన్న బీసీ జనాభా తగ్గుతుంది. ఈ బీసీ జనాభాని ఇక్కడ ఎవరైనా ఒప్పుకున్నారా? మా సీనన్న ఒప్పుకుండా, మా చిరంజీవి ఒప్పుకుండా, ఎవరు ఒప్పుకున్నారు ఇక్కడ నీ కులగణన కరెక్ట్ అని? ఎవరు ఒప్పుకోలే కదా. బీసీల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని బీసీలకు చేసినటువంటి ద్రోహంతో మీరు దిగిపోతారు. అది తప్పది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కులగణన చేసి బీసీల లెక్క 56% అని తేల్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంతకు మించిన బోగస్ లెక్క ఇంకొకటి లేదు. దాన్ని కరెక్ట్ అని చెప్పినప్పుడల్లా నేను ఖండిస్తూనే ఉంటా. ఏదో పొరపాటు జరిగిందని చెప్పి మీరు సరిదిద్దుకునే టైం, పొరపాటు జరిగింది ఏదో ఇక కానీ అన్నప్పుడు మాత్రమే వింటాం. నువ్వు అది కరెక్ట్ అని చెప్పినప్పుడల్లా దాన్ని ఖండిస్తూనే ఉంటాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కులగణన చేసినట్ట, బీహార్లో చేసిన కులగణన చేసినా నువ్వు చూసుకో, ఒక్కసారి లెక్క చూసుకో, నీ కులగణన ఎట్లుందో, బీహార్ కులగణన ఎట్లుందో. నువ్వు మా వాళ్ళని ఒక్కరోజు 2 రోజులు మభ్యపెట్టగలుగుతావు, శాశ్వతంగా మభ్యపెట్టలేవు. కేవలం ఏమన్నా పదవుల మీద ఆశించినటువంటి వ్యక్తులను నువ్వు మభ్యపెట్టగలుగుతావు. వేరే వాళ్ళని నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని నువ్వు మభ్యపెట్టలేవు. ఇది వెనకటి కాలం కాదు, ఇది తాడో పేడో తేల్చుకునేటువంటి సమరం. అసలు సభ పెట్టాల్సింది లక్షలాది మంది సభ పెట్టి నీ సంగతి ఏందని అడగాలి రేవంత్ రెడ్డి గారిని. కులగణన నిర్వీర్యం చేసి దొంగ లెక్కలు తయారు చేసి, జానారెడ్డి గారి సారథ్యంలో దొంగ లెక్కలు తయారు చేసి, ఈ దొంగ లెక్కలతోటి మమ్మల్ని ఫూల్స్ని చేస్తారా? మీరే కదా సోషియో ఎకనామిక్ సర్వేలా 4,21,00,000 మంది ఉన్నారని చెప్పింది మీ ప్రభుత్వమే కదా. ఇదే గవర్నమెంట్, మీరే ముఖ్యమంత్రిగా మీ బొమ్మనే ఉంది కదా. తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ఉన్నారని మీరు చెప్పి మళ్ళీ 6 నెలలకే 3,70,00,000 మంది అంటే ఎవరి చెవిలో పువ్వు పెడదామని ముఖ్యమంత్రి గారు. అయితే మీరు చీకట్లో పోయి ఎవరినైనా కలవచ్చు, పట్టబాటీలు నా బీసీల కోసం వాళ్ళకు మంచి జరగాలని చెప్పి విపక్ష పార్టీలను కలిస్తే ఈ ముసుగులో రాజకీయం చేసేవారి ట్రాప్లో పడొద్దని చెప్తున్నట్టు. నీకు గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో ప్రయత్నం చేసి అలసిపోయి ఉన్నారు.
వాళ్ళందరూ ప్రయత్నం చేసి అలసిపోయినారు, ఇంకా కొంతమంది కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళ కొట్లాట గ్రామీణ స్థాయి వరకు ఎందుకు పోలేదంటే వాళ్ళకున్నటువంటి వనరులు కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఆలోచన కావచ్చు, అక్కడి వరకు తీసుకుపోలేదు. కానీ ఇలా మేము తీసుకుపోతా ఉన్నాం కదా, సహజంగానే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ వర్గాలన్నింటినీ మనకు వ్యతిరేకంగా తయారు చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఆయన టార్గెట్ అది బీసీ బిల్లు కాదు, డబ్బీస్ కాదు, ఈ వర్గాలందరినీ మనకు వ్యతిరేకంగా తయారు చేసే కార్యక్రమం చేసి ఇవన్నిటినీ ఎదుర్కోవడానికి నేను ఎన్నడో సిద్ధపడి ఉన్నా. ప్రజాక్షేత్రంలో ఎవరెవరిని దోషిగా నిలబెట్టాలో ఆధారాలతో నిలబెడతాం. డౌటా ఇంకేమన్నా? పిటిషనర్కు కోటి ఫైన్, కోర్టును తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహం. 2 బెంచ్ల వద్ద ఒకే కేసు పిటిషన్లు. పాత కేసు గురించి గుట్టుగా ఉంచడంపై జడ్జి ఒక కేసు ఉండగా ఇంకో కేసు పెట్టి ఆర్డర్ తీసుకున్నట్టు ₹1 ఫైన్ వేసింది. పత్రాలు కూడా పంటలను కాపాడేందుకు దేవాదుల స్పీడప్. ఉమ్మడి వరంగల్లో 50,000 ఎకరాలకు ఇప్పుడు ఒక పోలు పెట్టుకుందాం ముఖ్యమంత్రి గారు. చలో రైట్. ముఖ్యమంత్రి గారు ఈ పోల్లో చలో ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి మా ప్రజలందరూ లైవ్ చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళని అడుగుదాం పో. బీసీల విషయంలో నిజాయితీగా పనిచేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారా, తీర్మార్మలనా? అంటే మమ్మల్ని సర్వే లెక్కలు తప్పు చేసిన వచ్చి మిమ్మల్ని కలవాలి, మమ్మల్ని బీసీ వర్గాల ప్రజలను మభ్యపెట్టే మిమ్మల్ని కలిసి శాల్వా బొకేలు ఇవ్వాలి. ఆ బిల్లుకు మద్దతుగా విపక్షాలను కూడా కడితే తప్ప? సుదర్శన్ అన్న తీసేసి ఏ ఆల్రెడీ ఆయన రేపు మేము ఇద్దరం కూడా ఎక్కర్లేదు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డైరెక్టే. రైట్. బీసీల విషయంలో నిజాయితీగా పనిచేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారా, తీర్మార్మలనా? మీ అభిప్రాయం తెలియజేయండి ఓటింగ్ రూపంలో దయచేసి. రైట్. ఒక 1000 మంది ఒపీనియన్ చూద్దాం. ఒక 1000 మంది ఒపీనియన్ ముఖ్యమంత్రి గారు బీసీల విషయంలో నిజాయితీగా పనిచేస్తుంది ఎవరు ఒకసారి చూస్తే 178% మంది నిజాయితీగా పనిచేస్తుంది తీర్మార్మలన్న అని చెప్తా ఉన్నారు సీఎం గారు. ఇది మీ కథ. మా వాళ్ళని ఒకరోజు నిద్రపుచ్చగలుగుతావు, 2 రోజులు నిద్రపుచ్చగలుగుతావు, 3వ రోజు నిద్రపుచ్చలేవు. రైట్. అది అట్లా ఉంటే పంటలను కాపాడేందుకే దేవాదుల స్పీడప్. ఉమ్మడి వరంగల్లో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. వచ్చే 20 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కేసీఆర్ నిర్వాహకం వల్లే 10 ఏళ్లుగా పెండింగ్. మళ్ళీ మేము వచ్చాకే పనులు వేగవంతం. మంత్రులు ఉత్తమ్ పొంగులేటి వెల్లడి. దేవన్నపేట వద్ద పంపింగ్ స్టేషన్ పరిశీలన చేసిరట. ఇక బ్యాక్ టు ఎర్త్. ఇవాళ తెల్లవారుజామున భూమికి సునీత ఇతర ఆస్ట్రోనాట్లంట సోమవారం ఉదయం 10:35 ఐఎస్ఎస్ నుంచి రిటర్న్ జర్నీ షురూ అయింది నిన్న. అయితే ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో 17 గంటల ప్రయాణం. సునీత సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటూ భారత్లో పూజలు చేసింది. రమ్మని లేకపోతే వచ్చేసింది. రెట్టిగా దేనికోసం అడుగు ఒకసారి రాయ్. మొత్తానికి సునీత విలియమ్స్ వచ్చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంట్రీ. పంజగుట్ట పోలీసుల నుంచి వివరాల సేకరణ, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు, నిందితులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయబోతోందట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది ఈ బెట్టింగ్ కేసులో. ఇక ఇది ఇట్లుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలను చూద్దాం. వ్యక్తికి కోటి జరిమానా. హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తికట కోటి జరిమానా విధించింది. విలువైన ప్రభుత్వ భూమి కొట్టేయాలని కుట్ర. తప్పుడు పత్రాలు, వాస్తవాలు దాచిపెట్టి పిటిషన్లు. ఏప్రిల్ 10లోగా జరిమానా చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ తీర్పునిచ్చిందట. ఇక లెక్క తప్పు అంటే నష్టం బీసీలకే అంటే ఒప్ప అని చెప్పాలి, రెడీ కరెక్ట్ అని చెప్పాలి. లెక్క తప్ప ఒప్పుకోవాలన్నట. ఇప్పుడు ఈయన చేసిన లెక్క కరెక్ట్ అని ఒప్పుకోవాలన్నట, లేకపోతే బీసీలకే నష్టం అట. బీసీలకు ఎట్లా న్యాయం చేసుకోవాలనో బీసీలకు తెలుసు ముఖ్యమంత్రి గారు.
బీసీలకు తెలవకుంటే ఏం లేదు, పిచ్చోళం ఏం కాదు. 3 ఏళ్లలో బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుందో చూపిస్తాం. ఏమి లేని చోట బీసీ జనాభా 56.36%. ఏం లేదట, ఏం లేని కాడ తెలిసిరట పాపం దయామయులు కరుణామయులు. 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కొట్లాడండి. ఏగో ఢిల్లీలో కొట్లాడన్నట మనం 42% కోసం. ఇస్తానది ఈయన, తెస్తానది ఈయన. 42% కోసం ఢిల్లీలో కొట్లాడండి. మీ వెంట మేమున్నాం, బీసీల కాంగ్రెస్ అండగా ఉంటుంది. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేము. ఇప్పుడు చట్టబద్ధం చేసి తెచ్చినావు కదా, దీంతో పెంచుకరా చూద్దాం. ఇక కులం ముసుగులో రాజకీయాలు చేసే వారి వలలో పడకండి. కులం ముసుగులో రాజకీయాలు చేస్తే తప్ప 42 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు. అది కుల రాజకీయం అంటారు దాన్ని. కులం ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి 13 మంది వెలమలు అసెంబ్లీలో కూర్చున్నారు. దీన్ని కుల రాజకీయాలు అంటారు. కుల ముసుగులో రాజకీయాలు చేసే వారి వల్ల వీళ్ళ వల్ల పడద్దు మనం. వాస్తవానికి అభినందన సభ పెట్టండి, రాహుల్ గాంధీని పిలుస్తాం. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకం, కులగణనకు దేశానికే మార్గం చూపిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్వీట్ చేసిరట. పాపం వాళ్ళని వట్టిగానే మభ్యపెట్టిండు తన చమత్కారంతో. వాళ్ళకు నిజం తెలిసే వర్గాలు చాలా రోజులు పడుతుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల్లుకు అసెంబ్లీ ఉభయ సభలో ఆమోదం, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు చెప్పాం, చేసి చూపించామని చెప్పేసి చారిత్రాత్మకం అంటున్నారు. నా మనసుకు దగ్గరి అంశం వర్గీకరణ ఉద్యమంలో కన్నుమూసిన వారి కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యం. సీఎం 31 ఏళ్ల పోరాటానికి తెరదించిన కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ ఆమోదమే తరువాయి. దళితుల కళ సాకారం. వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహ. చట్టసభల్లో బీసీ మహిళలకు 50% సబ్ కోటా ఇవ్వాల్సిందే. ఢిల్లీలో జరిగిన సెమినార్లో తెలుగు ఎంపీలు. ఇక 3.15 లక్షల కోట్ల బడ్జెట్ కేబినెట్ ఆమోదం అనంతరం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు. గృహ నిర్మాణ శాఖకు 8 నుంచి 9,000 కోట్లు. హోంశాఖకు 9,000 కోట్ల కేటాయింపులు. మహిళా శిశు సంక్షేమానికి 3,700 కోట్లు. ఇందిరా ఆత్మీయ భరోసాకు 350 కోట్లు. 6,000 కోట్లట. రాజీవ్ యువ వికాసం, మిషన్ భగీరథ పథకానికి 6,000 కోట్లు. 1,525 కోట్లు రీజనల్ రింగ్ రోడ్. ఈ బీసీల స్కాలర్షిప్లు ఈ లెక్క ఇవాళ తెలుస్తుంది. గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. గుట్ట ఆలయ సందర్శన అనిర్వచనీయం. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా. వైభవంగా యాదగిరి ప్రదక్షిణ. తరలి వచ్చిన 18,000 మంది భక్తులట. వైటీడీఏ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు మార్గం సుగమం. ఇక ఎల్ఆర్ఎస్ షార్ట్ ఫాల్ పత్రాలు అప్లోడ్ కావట్లే. రుసుము నిర్ధారణ పరిశీలనలో ఇప్పటికే పలు ఇబ్బందులు. పెరుగుతున్న సమస్యలు. ఫోన్ నెంబర్కు మెసేజీలు రాని పరిస్థితి. ఆన్లైన్లో చెక్ చేస్తేనే సమాచారం. హెల్ప్ డెస్క్ల వద్ద కూడా పౌరులకు నిరాశే. ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తున్న సిబ్బంది. సమస్యల్ని పట్టించుకొని పురపాలక శాఖ. స్వాగతం సునీత. ఎట్టకేలకు ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకి సునీత విలియమ్స్ వచ్చింది. మంగళవారం ఉదయం 10:35 స్పేస్ ఎక్స్ డ్రాగన్లో తిరుగు ప్రయాణం. ఇవాళ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్రంలో దిగింది. ఇక స్ట్రెచర్పై వైద్య పరీక్షలకు హ్యూమగాములు. 9 నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉండడంతో వారు మామూలుగా నడవలేరన్న వైద్యులు. 6 వారాల రిహాబిలిటేషన్ ప్రోగ్రాం. సునీత విల్మోర్కు నడకలో శిక్షణ. కండరాల బలోపేతానికి చర్యలు తీసుకుంటారంట. ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానం నకిలీ ఓట్లను అడ్డుకోవడానికి. నకిలీ ఓట్లను అడ్డుకోవాలంటే పకడ్బందీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇష్టం ఉంటే చేయరు, లేకపోతే లేదంటే ఎట్లా అన్నట్టు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు. త్వరలో ఈసీ ఉడాయి నిపుణుల సంప్రదింపులు. ఆన్లైన్లో బూత్ల వారీగా ఓటింగ్ వివరాలపై చర్చలకు సిద్ధం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన. ఇక అనాథ బాలికలే టార్గెట్. గంజాయి మత్తులో దింపి వ్యభిచార రొంపి వైపు నెట్టే ముఠ. కానుకలతో గంజాయి ఇచ్చి ఓ బాలికపై అత్యాచారం. 6 నిందితుల అరెస్టు. ప్రధాన సూత్రధారి ఓ మహిళ. 4,300 కండోమ్ ప్యాకెట్లు, 1.8 కిలోల గంజాయి స్వాధీనమట. ఏం జరుగుతుంది వరంగల్లో? పాక్లోకి చైనా మిలిటరీ సంస్థలు. ఇక బిఎల్ఏ దాడుల నేపథ్యంలో నిర్ణయం. ఇక సిపెక్లో భాగంగా పాక్లో పనిచేస్తున్న వేలాది మంది చైనీయులు, వారిపై విరుచుకుపడుతున్న బిఎల్ఏ. ఇక సిబ్బంది రక్షణకు 3 ప్రైవేట్ సెక్యూరిటీ, తర్వాత మిలిటరీ ఏజెన్సీలతో చైనా ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సైన్యాన్ని దించే ఛాన్స్ ఉందట. ఇక బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్. సేటు నో బెట్టింగ్ యాప్స్ #తో సజ్జనార్ బెట్టింగ్ నివారణ ఉద్యమం. సోషల్ మీడియాలో భారీ స్పందన. ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త. కాసుల కక్కుర్తిపడి మోసపూరిత యాప్లకు ప్రచారం చేస్తే కటకటాలే. ఒకే రోజు 11 మందిపై కేసులు, నోటీసులు. మంచు లక్ష్మి పైన కేసుకు రంగం సిద్ధం. కేసుల భయంతో దిగొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్. ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు. బాధితులంతా ఫిర్యాదు చేయాలన్న సజ్జనార్. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఈడీ నజర్ పెట్టింది. హైదరాబాద్ పోలీసుల నుంచి వివరాల సేకరణ, హవాలా చెల్లింపులు జరిగినట్లు అనుమానాలున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. 419 మంది మృతి. అత్యధికులు పౌరులే. మృతుల్లో హమాస్ ప్రధాని, మంత్రులు, పోలీస్ చీఫ్ తదితరులు అందరూ కూడా ఉన్నారు. ప్రధాని కూడా చచ్చిపోయిందా? ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.
ఈ క్వశ్చన్ మార్క్తో వార్త ఇది ఈ కీలక పరిణామం అని 20 మాటలు విన్నాం. 20 మాటలు చూసినాం. గట్టిగా ఒకసారి ఈ పోల్ చూద్దాం. బీసీల విషయంలో నిజాయితీగా పనిచేస్తుంది ఎవరంటే తీన్మార్ మల్లన్న అని 175% అని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ కుట్రలు కుతంత్రాలు ఇంత పసిగట్టి బయట పెడుతున్న తర్వాత కూడా ఇంకా కుట్రలు కుతంత్రాలు చేసి మభ్యపెట్టి మాయా మచ్చింద్ర కథలు చెప్పి ఏదో చేద్దామనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పము మీ కొంప ముంచే సంకల్పమే. ఎన్నడో ఒకనాడు మీ కొంప ముంచుతుంది. ఇదే లెక్క మీ కొంప ముంచుతుంది. ఆ 42% పెట్టినావు కదా, దాన్ని స్వాగతిస్తున్నాం. అది అమలు చేసుకొని రా ఫస్ట్. ఇల్లల్కంగానే పండుగ కాదన్నట్టు ఈడ పాస్ చేస్తే అయిపోలే, ఆడికేం క్లియర్ చేసుకొని రా ఫస్ట్. రైట్గా నాకు మిగతా ఏదో చిన్న పని ఉంది.